హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పెసరపప్పు కర్రీ అండి. ఈజీ సింపుల్ రెసిపీ అండి. వంట రాని వాళ్ళకైనా ఈజీ సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఈ కర్రీ చపాతీలోకి గానీ, జొన్న రొట్టెకి గానీ, రైస్‌లో గానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్ ఏంటి చూసేసేయండి. స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసుకున్న తర్వాత మనకు కర్రీ కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకు సన్నగా తరిమి పెట్టుకున్న నేను ఒక 2 ఆనియన్స్‌లు తీసుకున్నానండి. అవి వేసేసుకున్నాను. ఆయిల్‌లో వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా నీట్‌గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా ఉడికిపోతదండి. క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఆనియన్ నీట్‌గా చక్కగా ఉడికిపోవాలండి. చూడండి ఇలా ఫ్రై కావాలి. ఇలా ఉడికిన తర్వాతకు మళ్ళా క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఉడికించరండి. ఉడకలేదని చెప్పేసి ఇంక ఇక్కడ నీట్‌గా చక్కగా ఉడికిపోయిందండి. నేను ముందుగానే తోటకూర తరిమి పెట్టుకున్నానండి. ఆ తోటకూరని నీట్‌గా ఎలాంటి మట్టి లేకుండా నీట్‌గా కడుక్కోవాలండి. ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ అలా నీట్‌గా చక్కగా కడుక్కొని మనకు ఈ ఆనియన్స్‌లోకి తోటకూర అంతా వేసేసుకోవాలండి. ఇలా తోటకూర అంతా వేసుకున్న తర్వాతకు అది నీట్‌గా చక్కగా మొత్తం కలుపుకోవాలండి. క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడికించుకోనండి. ఇక్కడ మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాతకు మళ్ళీ దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసానండి. స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక 2, 3 మినిట్స్ వరకు ఉడికించాను చూసారండి. ఇలా నీట్‌గా చక్కగా ఇలా ఉడికిపోతుందండి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే పెసరపప్పు నానబెట్టానండి. ఒక 15, 20 మినిట్స్ వరకు నానబెట్టానండి. నానబెట్టిన పెసరపప్పు దీంట్లో వేసేసుకోవాలండి. తోటకూర మొత్తం ఉడికిన తర్వాతనే మనం చూసి దీంట్లో వేసేసుకోవాలండి పెసరపప్పు. వేసుకున్న తర్వాత నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మనం ఒక 2, 3 మినిట్స్ వరకు ఉడికించాలండి. క్యాప్ పెట్టేసుకొని మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. మనం దాంట్లో వాటర్ పోయలేదు కదా! అది అడుగు పడుతుందేమో చూసుకొని మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. పెసరపప్పు అనేది చక్కగా ఉడికిపోవాలండి. మీకు ఒకవేళ పెసరపప్పు పంట కింద తగిలేటట్టు ఉండాలనుకుంటే మీరు లైట్‌గా ఉడికించుకోవచ్చండి. నేను ఇక్కడ మెత్తగా ఉడకబెట్టేస్తున్నానండి పెసరపప్పు అనేది. క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ అలా ఉడికించానండి. నాకు ఉడకలేదని చెప్పేసి ఇక్కడ చూడండి క్యాప్ ఓపెన్ చేసి చూసాను. దాంట్లో ఉడికిపోయిందండి. దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను ముందుగానే కొద్దిగా సాల్ట్ వేసాను కదండీ! అందుకే నేను ఇక్కడ సాల్ట్ వేయలేదండి. దీంట్లో అలాగే పసుపు, కొద్దిగా కారం ఏసేసుకోనండి. మీకు కారం ఎంత కావాలో అంత వేసేసుకోండి. నేనైతే కొద్దిగా వేసేసుకున్నానండి. మా పిల్లలు స్పైసీనెస్ తక్కువ తింటారని చెప్పేసి ఇంకా నీట్‌గా చక్కగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించాలండి. మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసాం కదండీ! ఇది పచ్చివాసన ఏం రానంత వరకు నీట్‌గా ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో క్యాప్ ఓపెన్ చేసుకొని నీట్‌గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకు నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పోసానండి. ఈ వాటర్ నాకు సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. పోసి ఇంకా నీట్‌గా చక్కగా కలుపుకున్న తర్వాతకు మనం క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 3, 4 మినిట్స్ అలా ఉడికించాలండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీకు వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా కొద్దిగా ఉడకాలండి. ఇక్కడ మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి. పెసరపప్పు అనేది కింద అడుగు పట్టేస్తదండి. చూస్తూ చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి. మనకు అప్పుడప్పుడు ఆకుకూరలు తింటే చాలా హెల్త్‌కి మంచిదండి. చాలా మటుకు పిల్లలు ఆకుకూరలు ఇష్టపడారండి. ఇలా మనం ఏదైనా ఒక పప్పు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా టేస్టీగా తింటారండి. నేను దీంట్లో సాల్ట్ సరిపోలేదు ఒకసారి టేస్ట్ చేసి చూశానండి. సాల్ట్ సరిపోలేదు. అందుకని ఇంకొద్దిగా వేసేసుకొని ఇంకా నీట్‌గా చక్కగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ అలా ఉడికించానండి. ఇక్కడ చూడండి నీట్‌గా చక్కగా ఉడికిపోయింది. ఇంకా దీంట్లో ఫైనల్‌గా వచ్చేసి ధనియా, జీలకర్ర పౌడర్ వేసేసుకున్న తర్వాతకు నీట్‌గా చక్కగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడికించాలండి. అది పచ్చివాసన అంతా పోయేంత వరకు. చూడండి నీట్‌గా చక్కగా ఉడికిపోయిందండి. ఫైనల్‌గా కర్రీ రెడీ అయిపోయిందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.